జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని, జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగు జరగలేదని, అవి చెక్కు చెదరకుండా ఉన్నాయని ఫోరెన్సిక్ ఆడిట్లో అది తేలింది అని స్వయంగా సిట్ రిపోర్ట్లో చెప్పిన తర్వాత కూడా ఈ విషయ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ సిట్ రిపోర్ట్. The SIT investigation revealed no evidence of alteration or substitution of the original answer scripts, and the reported barcode mismatches appear to be attributable to human error during handling or technical errors in the scanning indexing process. As the handwriting remained consistent with the scanned copies and the CFSL. CFSL ante Central Forensic Science Laboratories. Forensic Science Laboratory adi CFSL. Examination detected no discrepancy. ఎలాంటి ట్యాంపరింగు జరగలేదు అని ఏకంగా సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు. మరి ఎందుకు ఈ విషయ ప్రచారం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. కేవలం అబ్బ కొడుకును కాపాడుకునే దానికోసం, అంతకని ఇంకా వేరేదేమి నాకు కనపడ్డం. ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ స్లిప్పుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, ఇదే ఇంకా ఫర్దర్గా సిట్ రిపోర్ట్ చూడండి ఒకసారి. ఓఎంఆర్ ఎవాల్యుయేషన్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, జవాబు పత్రాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన వారి ర్యాంకుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత కూడా ఇక ఆర్గ్యుమెంట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నా. సిట్టే వాళ్ళ సిట్లో ఫర్దర్గా వాళ్ళు చెప్పిన మాట, నో వేరియేషన్ no variation whatsoever was found in the marks recorded on the OMR valuation slips. The discrepancies observed in the error lists were found to be technical in nature, arising from scanning and OMR reading issues, and did not result in any alteration, addition, deletion, or manipulation of the marks awarded to the candidates. Accordingly, the investigation established that the discrepancies in the error lists were attributable to technical scanning errors and had no impact on the marks secured by the candidates or the preparation of the general ranking list. Sit. వాళ్ళ సిట్టే ఇచ్చిన రిపోర్టు ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, జవాబు పత్రాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన వారి ర్యాంకుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత ఇందులో ఆర్గ్యుమెంట్ ఎక్కడుందని అడుగుతాము. 4వ పాయింట్, ఓఎంఆర్ షీట్ల సవరణలు గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ లేనిపోని రాస్తున్నారు. చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించిన ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 అందరూ దొంగలే. వీళ్ళే తప్పు చేస్తారు, వీళ్ళే ఏలెత్తి వేరే వాళ్ళ మీద చూపిస్తారు.
ఇది 4వ ఆరోపణ. ఓఎంఆర్ షీట్ల సవరణలో గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదంటూ లేనిపోని రాస్తూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. సీసీటీవీ సర్వేలెన్స్లో జరుగుతుంది. సిఎఫ్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని. సిట్ రాయక తప్పని పరిస్థితుల్లో ఎన్ని కూడా రాస్తూ ఉంది. మరి ఏ రకంగా ఎవడో గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారని, వారికి ఎలాంటి అర్హత లేదని లేనిపోని రాస్తూ ఉన్నారు. ఓఎంఆర్ షీట్ల సవరణలు అంట ఎలా చేస్తారండి అట? కానీ ఇదే సిట్ నివేదిక రిపోర్ట్లో, ఇదే సిట్స్ నివేదిక దీనికి సంబంధించి ఏం రాసినారు? Accordingly, the SIT examined the concerned examiners and showed them the respective OMR valuation slips containing such corrections. Most of the examiners confirmed that the corrections had in fact been made by them during the course of evaluation. They stated that although the corrections were made by them, they had inadvertently omitted to affix their initials against some of the corrections. The examiners attributed this omission to oversight during the evaluation process and denied that the corrections had been made by any unauthorized persons. Thus, the investigation established that in the majority such cases, the absence of initials was attributable to the inadvertent omission of the concerned examiners rather than subsequent unauthorized alterations by the third parties. Clear cut ga rasaru. ఏ రకంగా చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నా నేను. మీ సిట్లోని రిపోర్ట్లోని భాగాలు ఇవన్నీ, సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, సిఎఫ్ఎల్ రిపోర్ట్స్ ఉన్నాయి, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మీ సిట్టే రాసిన రిపోర్టు. ఎగ్జామినర్స్ ఎవరైతే చేసినారో వాళ్ళనే అడిగినారు. వీళ్ళంతా పోయి హ్యాండ్ రైటింగ్ టెస్ట్ చేసినారు, హ్యాండ్ రైటింగ్ చెక్ చేసినారు. సిట్ నివేదికలో ఎగ్జామినర్సే సవరణలు చేశారని, బయట వ్యక్తులు మార్చే అవకాశం కూడా లేదని క్లియర్గా చెప్పినారు. ఇక్కడ నిజంగా అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ నేను రీట్రేట్ చేస్తున్నాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చే నాటికే ప్రిలిమ్స్ అయిపోయినాయి స్వామి. మేము ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే మెయిన్స్ కండక్ట్ చేసినారు వీళ్ళు. వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళల్లోనే. అసలు ఎవరికైనా ఏ ఇంట్రెస్ట్ అయినా ఎందుకు ఉంటాయి? అందులో దానికి సంబంధించి బోర్డులో వాళ్ళే ఉన్నారు సగం మంది. ఎవడైనా ఎందుకు చేస్తారు? ఆయన చేసేవాళ్ళు ఇక్కడ చేసేవాళ్ళంతా వీళ్ళంతా ఏమన్నా చిన్నోళ్ళ, ఏమన్నా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఈ పక్క కూడా. ఐదోది, ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారని చెప్తున్నారు. ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారట. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏపీపీఎస్సి పేపర్లో ఎవాల్యుయేషన్ అనేది నిజంగా ఎలా జరుగుతాయి అనేది ఒకసారి అర్థం కావాలి. ఒకసారి దిద్దిన తర్వాత కరెక్షన్స్ చేశారంట, తప్పంట. స్వామి, అసలు కరెక్షన్స్ చేయడం కోసమే ఒక ప్రక్రియ అనేది ఉంది. స్టూడెంట్కు, క్యాండిడేట్కి ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ రాసిన క్యాండిడేట్కి నష్టం జరగకూడదని.
మల్టిపుల్ చెక్స్ ఉంటాయి, మల్టిపుల్ లేయర్స్లో కరెక్షన్స్ చేస్తారు. ఇది యూపీఎస్సీ అయినా కానీ ఏపీపీఎస్సీ అయినా కానీ ఇది ఒక ప్రక్రియ. లేకపోతే ఎవడో అది ఎవడో ఒక ఎగ్జామినర్ తప్పు చేస్తే అది స్టూడెంట్కు నష్టం జరగకూడదు కదా. సో మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి, ఇట్స్ ప్రాసెస్. ఏపీపీఎస్సీ పేపర్ల ఎవాల్యుయేషన్ అనేక దశలు, అనేక మంది బాధ్యులు ఉంటారు. ఒక క్యాంప్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కింద అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన కింద ఎగ్జామినర్ ఉంటాడు. ఎగ్జామినర్ చేసిన ఎవాల్యుయేషన్ పరిశీలించడానికి ఒక స్క్రూటనైజర్ ఉంటారు. వీళ్ళందరి మీద ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు. ప్రతి జవాబు పత్రాన్ని వీళ్ళంతా చూస్తారు. జవాబు పత్రం వీళ్ళందరి దగ్గరకు వెళ్తుంది. ప్రతి ఒక్కరూ దాన్ని పరిశీలిస్తారు. క్యాండిడేట్కు నష్టం జరగకుండా ఎక్కడైనా తప్పులు జరిగితే సరిదిద్దాల్సిన చోట వీళ్ళంతా సరిదిద్దుతారు. ఈ దిద్దుబాట్లన్నీ కూడా కంట్రోల్ బండిల్ స్లిప్పుల్లో నమోదవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. ఇది డిస్ప్లే చేయమా, ఇది కంట్రోల్ బండిల్ స్లిప్పు. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. ఈ దిద్దుబాట్లన్నీ కూడా ఇక్కడ గమనిస్తే ఇక్కడ కరెక్షన్స్, ద నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ అని ఇది ఒక ప్రొసీజరు. ఆ తర్వాత సంతకాలు, సిగ్నేచర్ ఆఫ్ ది ఎగ్జామినర్, సిగ్నేచర్ ఆఫ్ ది చీఫ్ ఎగ్జామినర్, సిగ్నేచర్ ఆఫ్ ది స్క్రూటనైజర్, ఇవన్నీ పెడతారు. ఇంకా ఇంకోటి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఏంటంటే ఏ పేపర్ ఎవరిది అని, ఏ స్టూడెంట్ది అని ఎవరికీ తెలియదు. బార్కోడ్, అసలు ఎగ్జామ్ కరెక్ట్ చేసే ఎగ్జామినర్కి అసలు తెలియని కూడా తెలియదు ఈ పేపర్ ఎవరిదని. స్టూడెంట్ పేరు ఉండదు, బార్కోడ్ ఉంటుంది అంతే. మన సీసీటీవీ ఫుటేజ్లు కూడా కొత్తగా యాడ్ చేసినారు. సీసీటీవీలకు కూడా ఎట్లా చేస్తారండి? అసలు ఈ దిద్దుబాట్లన్నీ కూడా కంట్రోల్ బండిల్ స్లిప్లో నమోదవుతాయి. ప్రతి ఒక్కరి సంతకాలు ఉంటాయి. సవరణలు అనేవి ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఒక భాగం. ఏపీపీఎస్సీ అయినా సరే, యూపీఎస్సీలో అయినా కూడా. ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంది, అది కూడా చూపించము ఒకసారి. ఒకటి ఉందా ఏమైనా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంది కదా ఏమన్నా? అసలు ఇదంతా ఒక ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ చీఫ్ ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎగ్జామినర్ డ్యూటీని కూడా చెప్తూ, చీఫ్ ఎగ్జామినర్ కూడా లాస్ట్ అథారిటీ టు ఈవెన్ ఆల్సో మేక్ కరెక్షన్స్.